సెక్రటరీ అంటే ఇలా ఉండాలి. బాస్ లేకపోయినా సరే ఎంతో ఆనెస్ట్గా పనులన్నీ చేస్తున్నాడు. కానీ నా పావని ఎందుకో తెలీదు, తను పని చేయకుండా ఇల్లంతా ఊరికే తిరుగుతూ ఉంటుంది. డాల్ 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 డాల్. ఒకవేళ ఈ రఘు గనుక నా మాట విన్నాడంటే అప్పుడు నేను ఆ లేడీ మొగాంబోని ఇట్టే ఓడించేయగలను. కానీ నేను వీడిని నా వైపుకి ఎలా తిప్పుకోవాలి? లాస్ట్ టైం 100 ఇచ్చానని తను నా మీద కోపంగా ఉన్నాడు. అందుకే ఈసారి కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చానంటే బహుశా కన్విన్స్ అవుతాడేమో. ఇంకా ఉన్నాయా? ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నవన్నీ మీ మేడం తీసేసుకుంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదేంటంటే సార్, మేడం చెప్పారు మీకు నేను ఎక్కువగా డబ్బులు ఇవ్వకూడదు అని. బై ద వే సార్, మీ దగ్గరికి ఇంత ఎక్కువ డబ్బు ఎలా వచ్చింది? త్వరగా చెప్పండి సార్, త్వరగా చెప్పండి. నేను వెళ్ళి మేడంకి రిపోర్ట్ కూడా చేయాలి. అలాగా? గుడ్. ఇంట్లోనే దొరికా లేకపోతే బయట ఎక్కడైనా చేతికి పని చెప్పారా? చేతికి నేను ఇప్పుడు పని చెప్పబోతున్నాను. సార్ 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 వీడు ప్రజ్ఞ కన్నా ఎక్కువ స్మార్ట్గా ఉన్నాడు. డబ్బు తీసుకుంటున్నాడు కానీ చేతికి చిక్కడం లేదు. ప్రవీణ్ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాను, అవి కూడా పోయాయి. వదలను నేను ఈ కళ్ళజోడుని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డల్ డల్. ఎస్ సార్. ఇలా రా. సరే డల్ డల్, నువ్వు నా కోసం ఏం చేయగలవు చెప్పు. సార్ ఎనీథింగ్, వాట్ ఎవర్ యు సే. అది కాదు, అది ప్రజ్ఞ చించా ఉన్నాడు కదా, అదే రఘుగాడు. వాడు నన్ను పిచ్చివాడిని చేసి నా మొత్తం డబ్బు తీసుకెళ్ళిపోయాడు. నువ్వు పని చేయి, నువ్వు వాడిని పడేసేయి, వాడిని పిచ్చివాడిని చేయి, వాడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకో. డోంట్ వరీ సార్, ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్. ఒకవేళ నువ్వు ఎక్స్పర్ట్ అయితే, అన్ని పనుల్లోనే ఎక్స్పర్ట్ అయితే, మరి నాకు ఎందుకని ఏ పని జరగడం లేదు? సార్ డోంట్ వరీ, ఈసారి జరుగుతుంది, అది కూడా చిటికలో జరుగుతుంది. ఇక చూడు, పడేయాలి, నువ్వు పడకూడదు, లేకపోతే నీకోసం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది నేను. సార్ డోంట్ వరీ, కాలేజ్ రోజుల్లో నేను ఒకసారి 4 అబ్బాయిల్ని పడేసేదాన్ని. ఇక ఆ 4కి బాగా తెలుసు వాళ్ళు నాకే పడిపోయారని. నిన్ను చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఇరుక్కుపోతాం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడికే దిక్కు లేదు, 4 బాయ్ ఫ్రెండ్స్ అట. అరే లేదు 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 లేదు, చూడండి ఇవన్నీ నా వల్ల అస్సలు కాదు. నా వల్ల కాదంటే ఏంటి ఉద్దేశం? మావయ్య మీకు తెలియడం లేదు, మీరు ముందుగానే మీ వల్ల కాదు అని అనేస్తున్నారు. ప్రయత్నం అయితే చేయాలి కదా. అయినా చూడండి మావయ్య, మీకు తెలుసా ఆ పని కోసం నేను మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నానని? ఎందుకంటే ఇది మీరే చేయగలరు. అందరికంటే మీ మీదే మాకు ఎక్కువ నమ్మకం. ముందు నేను చెప్పేది వినండి మావయ్య గారు, ఐఎమ్ షూర్ మీరు చేయగలరు. అవునా అమ్మమ్మ? అవునమ్మా. ఇలా చూడండి, మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు తప్పకుండా చెయ్యగలరు అని. మరిక మీరెందుకు కంగారు పడుతున్నారు? అవును మావయ్య, నాకు కూడా అనిపిస్తుంది మీరు ఈ పని చాలా బాగా చేయగలరు అని. అరే లేదమ్మా, ఈ యాక్టింగ్ ఈటింగ్ ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు కాదు. ఓరి అరే భగవంతుడా, మీ అత్తయ్య ముందు అయితే నా నోటి నుండి ఒక్క అబద్ధం కూడా బయటికి రాదమ్మా. మరి ఇప్పుడు నేను ఇంత పెద్ద డ్రామాను ఎలా అడగలను చెప్పండి? లేదు లేదు అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.